ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. మీరు భూములు కొనుగోలు చేస్తున్నారా? ఆస్తులు తీసుకుంటున్నారా లేదంటే అమ్ముతున్నారా? మీరు ఎక్కడైనా ఇల్లు, భూమి లేదా ఏదైనా స్థలం కొనాలన్నా, ఇల్లు అమ్మాలన్నా, ఏం చేయాలన్నా రిజిస్ట్రేషన్ కార్యాలయాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కోసం ఇప్పటివరకు చాలామంది తీవ్రంగా సతమతమవుతున్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వెళ్ళి అక్కడ గంటల తరబడి వేచి చూడడం వల్ల చాలా సమస్య అవుతోంది అంటూ అనేక మంది వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టుగా ప్రకటిస్తుంది. అయితే వాస్తవానికి గతంలోనే 2023-24లోనే ఇలాంటి ప్రయత్నాలకి ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టారు, కానీ అది పూర్తి స్థాయిలో అమల్లోకి రాలేదు. ఇప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రయోగాత్మకంగా కొన్ని చోట్ల కొన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో స్లాట్ సిస్టాన్ని మొదలుపెట్టారు. స్లాట్ బుక్ చేసుకుంటే ఆ బుక్ చేసుకున్నటువంటి సమయానికి మనం వెళ్ళి రిజిస్ట్రేషన్ పని పూర్తి చేసుకుని వచ్చేయచ్చు. ఎట్లా చేయాలి ఈ రిజిస్ట్రేషను అన్నది మన రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి వెబ్సైట్లో ఏపీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వెబ్సైట్లోకి వెళ్ళడం, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఆ కాలం ఉంటుంది. అక్కడ స్లాట్ బుకింగ్ సంబంధించి ఉన్నటువంటి దాంట్లో మనకు అవసరమైనటువంటి సమయాన్ని బుక్ చేసుకోవడం, ఆ సమయానికి స్లాట్ ఖాళీగా ఉంటే ఆ వెంటనే బుక్ అవుతుంది, లేదంటే మరొక సమయాన్ని మనకి అనువుగా ఉన్నటువంటి సమయానికి తగ్గట్టుగా బుక్ చేసుకుంటే ఆ సమయానికి మనం వెళ్ళి 10 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఇది ఎట్లా ఉంటుందంటే కరెక్ట్గా పాస్పోర్ట్ స్లాట్ బుక్ చేసుకుని ఆ టైంకి వెళ్ళి పాస్పోర్ట్ సంబంధించినటువంటి వ్యవహారం ఏ రీతిలోనైతే పూర్తి చేసుకుంటున్నారో అదే పద్ధతిలో రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా ఈ స్లాట్ బుకింగ్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా 26 జిల్లాల్లో ఉన్నటువంటి 26 జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. త్వరలోనే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 296 సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కూడా అమల్లోకి వస్తుంది అంటూ ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రిజిస్ట్రేషన్ వ్యవహారాల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. మరి నిజంగానే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇది అందుబాటులోకి వస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి చాలా సులభతరం అవుతుంది, సమయం ఆదా అవుతుంది. అనేక వ్యవహారాల్లో తలమునకలై ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ సమయాన్ని రిజిస్ట్రేషన్ కార్యాలయం వద్ద పడిగాపులు కాచేందుకు తగ్గట్టుగా వెచ్చించాల్సిన అవసరం లేకుండా స్లాట్ బుక్ చేసుకుని వాళ్ళకి అనువుగా ఉన్నటువంటి సమయంలో వెళ్ళి మొత్తంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతంగా పూర్తి చేసుకుని వెనక్కి వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దాంతో రిజిస్ట్రేషన్ వ్యవహారం చాలా త్వరగా పూర్తి అయ్యేదానికోసం వీలుంటుంది. కాబట్టి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ వ్యవహారాలని అందుబాటులోకి తీసుకురావాలని చాలామంది కోరుతున్నారు. ప్రభుత్వం వీలైనంతగా అలాంటి ప్రయత్నం వేగవంతం చేస్తే అది అందరికీ అత్యంత ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పొచ్చు.